शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो నమామ్యహం అని రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మన రామాయణంలో బాలకాండలో వాల్మీకి మహర్షి మనకేం చెప్తున్నారో చూసుకుంటూ వెళ్తున్నాము. అప్పుడేం జరిగిందంటే, వశిష్ఠుడు విశ్వామిత్రుడు చాలా సంతోషంగా కూర్చొని చాలాసేపు చిరకాలం మాట్లాడుకున్నారు. తర్వాత ఇంకా విశ్వామిత్రుడు వెళ్ళొస్తానంటే వశిష్ఠుడు, నీకు నీ సైన్యానికి అందరికీ నేను ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను, తప్పకుండా పుచ్చుకోవాల్సిందే అన్నాడు. విశ్వామిత్రుడు, వద్దులే, ఇంత గొప్పగా ఆదరించారు, మీరు ఇచ్చినట్టే నిజంగా కూడా ఇచ్చారు, మీ దర్శనంతో సహా అన్ని ఇచ్చారండి, ఇంక వెళ్ళొస్తానండి అని చెప్పాడు. లేదు, పుచ్చుకోవాల్సిందే నేను అన్నాడు. ఇంక సరే అని ఏమి ఇవ్వదలుచుకున్నారు ఇవ్వండి అంటే, వశిష్ఠుడు సభలను పిలిచాడు ఆత్రంగా. వీళ్ళకి కావలసినవన్నీ ఇమ్మంటే సభలు కూడా అంత ఉత్సాహంగా అందరికీ ఏవేవి కావాలో అవన్నీ భక్షభోజ్యాలన్నీ ఇచ్చింది, ఉచితాసనాలతో సహా. ఇంకప్పుడు విశ్వామిత్రుడు ఆయన సైన్యం అందరూ చాలా సంతోషించారు. విశ్వామిత్రుడు ఇంకా సంతోషించి పరమ సంతోషంతో, ఆ సభలను నాకు ఇవ్వు, నేను నీకు దాని బదులు ఆవులు ఇస్తాను, గుర్రాలు ఇస్తాను, ఏనుగులు ఇస్తాను, రథాలు ఇస్తాను, బంగారాలు ఇస్తాను, నీకేం కావాలంటే అవి ఇస్తాను, నాకు ఆ సేవలను ఇవ్వు అని అడిగితే ఇవ్వను అన్నాడు. ఇంకా విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. సేవలను పట్టుకొని లాక్కొని వెళ్తుంటే సేవల విడిపించుకొని వచ్చి, ఎందుకు నన్ను వదిలేసావు అని గట్టిగానే తగులాడింది. వశిష్ఠుడు సోదరితో చెప్తున్నట్టు అంత ప్రేమతో వాత్సల్యంతో సభలకి ఏం చెప్పాడంటే, అమ్మా, రాజు చాలా బలవంతుడు, పైగా ఈయన క్షత్రియుడు, జాతి అభిమానం ఉన్నది, అందులో రాజు కాబట్టి పదవికి సంబంధించిన అభిమానం ఉన్నది, ఆయన దగ్గర చతురంగ బలం ఉన్నది, సైన్యము, ఆ బలం గురించిన బలాభిమానం కూడా ఉన్నది. ఆయన ముందు నా బలం సరిపోదమ్మా, నేను నిన్ను వదిలిపెట్టలేదు, ఆయన ఈడ్చుకొని వెళ్తున్నాడు అని చెప్తే, బ్రహ్మబలం ముందు క్షత్రియ బలము తక్కువేనండి, మరేం చేద్దాము అని అడిగితే, సరే మరి నువ్వేం చేయదలుచుకున్నావు వచ్చేయి అని చెప్తాడు. ఇంకప్పుడు సభల ఆమెలో నుంచి పెద్ద సైన్యాన్ని సృష్టించింది. ఆ సైన్యంతో విశ్వామిత్రుడి యొక్క సైన్యమంతా నశించినంత నశించింది, మిగిలింది చెల్లా చెదరైంది. వశిష్ఠుడు కూడా ఒక రథం ఎక్కి చాలా గొప్పగా పోరాడాడు. ఆయన సైన్యము దిక్కు లేకుండా పోయింది. మధ్యలో ఒకసారి విశ్వామిత్రుడు వేస్తున్న అస్త్రాలకు, బాణాలకు, శస్త్రాలకు, ఆయుధాలకు శబల వైపున్న సైన్యం కూడా ఓడిపోయే స్థితి వచ్చినప్పుడు మళ్ళీ శబల మహాకోపంతో ఇంకా గొప్ప సైన్యాన్ని సృష్టించింది. ఈసారి మళ్ళీ విశ్వామిత్రుడు ఇంకా తీవ్రంగా యుద్ధం చేశాడు. మళ్ళీ శబల వైపున్న సైన్యం అంతా చల్లా చెదరైంది. అక్కడ ఆగాము, అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. అథ పంచపంచాశత్ సర్గ, 55వ సర్గ. తతః తాన్ ఆకులాన్ దృష్ట్వా విశ్వామిత్ర అస్త్రమోహితాన్ వశిష్ఠః చోదయామాస కామధుక్ సృజా యోగతః. విశ్వామిత్ర అస్త్రమోహితాన్, విశ్వామిత్రుడు వేస్తున్న అస్త్రాలు, శస్త్రాలు, ఆయుధాలు, బాణాలు, వాటి చేత మోహితులైన వాళ్ళు, తతః ఇంకప్పుడు ఆ విధంగా ఆకులాన్, ఆకులతతో బెదిరిపోయి పారిపోయిన తాన్, ఆ మొత్తం బలాన్ని, శబల యొక్క సైన్యాన్ని దృష్ట్వా చూసి, మన వశిష్ఠుడు శబలని ఈ విధంగా చోదయామాస, ప్రచోదనం చేశాడు, దాన్ని ప్రేరేపించాడు, ఇన్స్పైర్ చేశాడు. ఏమన్నాడంటే, ఏ విధంగా ఎంకరేజ్ చేశాడంటే, కామధు సృజ యోగతః అన్నాడు. ఓ కామధేనువా, యోగతః
యోగంతో సృజ సృష్టించు, ఇంకా గొప్ప సైన్యాన్ని సృష్టించు అని చెప్పాడు. తతః తాన్ ఆకులాన్ దృష్ట్వా విశ్వామిత్ర అస్త్రమోహితాన్ వసిష్ఠః చోదయామాస కామధుక్ సృజ యోగతః. తస్యా హుంభారవాత్ జాతాః కాంభోజాః రవిసన్నిభాః ఊధసః తు అథ సంజాతాః పప్లవాః శస్త్రపాణయః. ఇంకప్పుడు తస్యాహ ఆమె యొక్క హుంభారవంతో హుంభారవంతో మన గట్టిగా అంబారవం చేసేసరికి దానితో రవి సన్నిభాహ సూర్యుడి యొక్క వెలుగులతో సమానమైన కాంభోజాహ కాంభోజులు అన్నవాళ్లు జాతాహ పుట్టారు. తస్యాహ ఆమె యొక్క ఊధసహ పొదుగు నుండి అధ ఇంకప్పుడు శస్త్రపాణయ ఆయుధాలన్నిటిని పట్టుకున్న వాళ్ళు పప్లవాహ పప్లవులు సంజాతాహ జన్మించారు. తస్యాహ హుంభారవాత్ జాతాః కాంభోజాః రవిసన్నిభాః ఊధసః తు అధ సంజాతాః పప్లవాః శస్త్రపాణయః. योनिदेशात् च यवनाः कृशदेशात् च शकाः तथा रोमकूपेषु च म्लेच्छाः हारीताः సకిరాతకాః. ఆ శబల యొక్క యోని దేశాత్ యోని నుంచి యవనాః యవనులు, కృష దేశాత్ ఆమె యొక్క పృష్ఠభాగం నుంచి మలావయవం నుంచి శకాః శకులు అన్నవాళ్లు తథా అట్లానే రోమకూపేషు ఆ ఆవు యొక్క రోమకూపాల్లో నుంచి హెయిర్ ఫాలికల్స్ లో నుంచి మ్లేచ్ఛాః మ్లేచ్చులు, సకిరాతకాః కిరాతకులతో కూడిన హారీతాః హారీతులు అన్నవాళ్లు కూడా వచ్చారు. యోని దేశాత్ చ యవనాః శక్రుదేశాత్ శకాః తథా రోమకూపేషు చ మ్లేచ్ఛాః హారీతాః సకిరాతకాః. తైః తైః నిషూదితం సర్వం విశ్వామిత్రస్య తత్క్షణాత్ సపదాతి గజం సాశ్వం శరథం రఘునందన. అప్పుడేమైందంటే రామా అని మన శతానందుడు విశ్వామిత్రుడు అక్కడ కూర్చొని వింటూ ఉండగా, జనకుడు కూర్చొని అక్కడ వింటూ ఉండగా, మిగిలిన ఋషులందరూ వింటూ ఉండగా మన రామచంద్రమూర్తికి కథ చెప్తున్నారు, విశ్వామిత్రుడి కథ. ఆయన ఏం చెప్పారంటే అప్పుడేమైందంటే రామా తైః తైః వారి వారి చేత మన విశ్వామిత్రస్య విశ్వామిత్రుడి యొక్క స పదాతి గజం పదదళము పదాతి దళము గజదళము సా అశ్వం అశ్వదళము సరథం రథదళము. చతురంగ బలాలంటాం కదా, బలం అంటే సైన్యం. చతురంగ సైన్యం అంటే చతుహు 4 విధాలుగా అంగాలు భాగాలతో ఉండాలి. ఒక్కొక్క భాగం ఒక్కొక్కటి. ఒకటి రథాలతో ఉంటుంది, ఒక భాగము అశ్వాలతో, ఒక భాగము ఏనుగులతో, ఒక భాగము పదాతి దళము సోల్జర్స్ ఫుట్ సోల్జర్స్ అంటాము. ఆ 4 భాగాలతో ఉన్నదాన్ని చతురంగ బలం అంటాము. వాటన్నిటితో ఉన్న విశ్వామిత్రుడి యొక్క సర్వం బలం మొత్తం సైన్యం తక్షణాత్ అదే క్షణంలో నిషూదితం సంహరింపబడ్డది. తైః తైః నిషూదితం సర్వం విశ్వామిత్రస్య తత్క్షణాత్ సా పదాతి గజం సా అశ్వం శరథం రఘునందన. దృష్ట్వా నిషూదితం సైన్యం వసిష్ఠేన మహాత్మన విశ్వామిత్ర సుతానాం చ శతం నానావిధ ఆయుధం. మహాత్మన వసిష్ఠేన మహాత్ముడైన వశిష్ఠుడి చేత తన సైన్యం మొత్తము నిషూదితం సంహరింపబడడం దృష్ట్వా చూసుకుని, అప్పుడు
విశ్వామిత్ర సుతానాం, విశ్వామిత్రుడి యొక్క కొడుకులు, వాళ్ళొక 100 మంది ఉన్నారు. వాళ్ళు నానావిధ ఆయుధం, రకరకాల ఆయుధాలన్నిటిని పట్టుకుని, ఇంకా సుసంక్రుద్ధం, మహాకోపగించిన వాళ్ళై, జపతాంబరం, జపిస్తూ ఉన్న వాళ్లలో శ్రేష్టమైన వాడు, తాపసికులలో శ్రేష్ఠుడు. అటువంటి వశిష్ఠుడి పైకి వాళ్ళు అభ్యధావత్ పరిగెత్తుకుంటూ వచ్చేశారు. ఈ వశిష్ఠుడి చేత తమ తండ్రి యొక్క సైన్యమంతా ఈ విధంగా నశించిపోవడాన్ని చూసుకుని, విశ్వామిత్రుడికి ఒక 100 మంది కొడుకులున్నారు. వాళ్ళందరూ రకరకాల ఆయుధాలన్నీ పట్టుకుని మహాకోపంతో విశ్వామిత్రుడి పైకి వచ్చేశారు. అప్పుడేం జరిగిందంటే, మన భగవాన్ ఋషి, ఆ పూజనీయుడైన వశిష్ఠ మహర్షి, హుంకారేణ ఏవా అని ఆయన అనేసరికి దానితోటే తాన్ సర్వాన్, వాళ్ళందరూ దదాహ, దహించుకుని పోయారు. దృష్ట్వా నిషూదితం సైన్యం వశిష్ఠేన మహాత్మన విశ్వామిత్ర సుతానాం చ శతం నానావిధ ఆయుధం అభ్యధావత్ సుసంక్రుద్ధం వశిష్ఠం జపతాంబరం హుంకారేణ ఏవ తాన్ సర్వాన్ దదాహ భగవాన్ ఋషిః. తే సాశ్వరథ పాదాతాః వశిష్ఠేన మహాత్మన భస్మీకృతాః ముహూర్తేన విశ్వామిత్ర సుతాః తథా. ఇంకప్పుడు తే, వాళ్ళందరూ, సా అశ్వరథ పాదాతాః, అశ్వాలు, రథాలు, పదాతి దళంతో సహా కూడి వచ్చిన వాళ్ళు, విశ్వామిత్ర సుతాః, విశ్వామిత్రుడి యొక్క కొడుకులు, తదా అప్పుడు, మహాత్మన వశిష్ఠేన, మహాత్ముడైన వశిష్ఠుడి చేత, ముహూర్తేన, క్షణకాలంలో, భస్మీకృతాః, భస్మం కాబడ్డారు. తే సాశ్వరథ పాదాతాః వశిష్ఠేన మహాత్మన భస్మీకృతాః ముహూర్తేన విశ్వామిత్ర సుతాః తదా. దృష్ట్వా వినాశితాన్ పుత్రాన్ బలంచ సుమహాయశాః సవ్రీడః చింతయావిష్టః విశ్వామిత్రః అభవత్ తదా. అప్పుడు పుత్రాన్, కొడుకులను, బలం చ, సైన్యం కూడా ఆ విధంగా వినాశితాన్, నశించిపోవడాన్ని దృష్ట్వా, చూసుకుని, సుమహాయశాః, గొప్ప యశోమూర్తి మన విశ్వామిత్రుడు, సవ్రీడః, ఆయనకు వ్రీడ, సిగ్గు కలిగింది, ఆయనకి చాలా సిగ్గనిపించింది. ఇంత గొప్పవాణ్ణి, మహాతేజోమూర్తిని, మహాయశోమూర్తిని, మహారాజును, మహాబలవంతుణ్ణి, అటువంటి వాణ్ణి ఈ రకంగా ఓడిపోతున్నానే అని ఆయనకి సిగ్గనిపించింది. దాంతో ఆయన చింతయావిష్టః, ఆలోచనలో పడ్డాడు. ఆ విధంగా మన విశ్వామిత్రుడు అభవత్, అయ్యాడు. తదా అప్పుడు, దృష్ట్వా వినాశితాన్ పుత్రాన్ బలం చ సుమహాయశాః సవ్రీడః చింతయావిష్టః విశ్వామిత్రః అభవత్ తదా. సముద్రః ఇవ నిర్వేగః భగ్నదంష్ట్రః ఇవ ఉరగః ఉపరక్తః ఇవ ఆదిత్యః సద్యః నిష్ప్రభతాం గతః. ఇంకప్పుడు మన విశ్వామిత్రుడి పరిస్థితి ఎట్లా ఉందంటే, పాపము, సముద్రః ఇవ నిర్వేగః, వేగము తగ్గిపోయిన, సముద్రః ఇవ, సముద్రంలాగా, భగ్నదంష్ట్రః, కోరలు విరిగిపోయిన, ఉరగః ఇవ, పాములాగా, ఉపరక్తః, రాహువు చేత మింగబడ్డ, ఆదిత్యః ఇవ, సూర్యుడిలాగా, సద్యః, వెంటనే, నిష్ప్రభతాం గతః, ప్రభలు తగ్గిపోయి, వెలుగులు, కళలన్నీ తగ్గిపోయాయి ఆయనకి వెంటనే. ఏదో వేగం లేకుండా పరవళ్లు తొక్కుతూ హోరెత్తుతున్న అలలతోటి వస్తున్న సముద్రం, వేగమేం లేదు, చల్లారిపోతే, చప్పబడిపోతే ఎట్లా ఉంటుందో అట్లా అయిపోయాడు పాపం. ఏదో కోరలు లేని పాములాగా, రాహు మింగేసిన సూర్యుడిలాగా కళ తప్పి ఉన్నాడు ఆ సమయంలో.
సముద్రః ఇవ నిర్వేగః భగ్నదంష్ట్రః ఇవ ఉరగః ఉపరక్తః ఇవ ఆదిత్యః సద్యః నిష్ప్రభతాం గతః హతపుత్ర బలః దీనః లూనపక్షః ఇవ ద్విజః హతదర్పః హతోత్సాహః నిర్వేదం సమపద్యతాం. హతపుత్ర బలః, ఆయన పుత్రులు ఆయన బలం సైన్యం మొత్తం హతమైపోతే ఆ విధంగా ఉన్నవాడు, దీనః దీనంగా ఉన్నవాడు, దిగులుతో ఉన్నవాడు, లూనపక్షః పక్షాలు రెక్కలు లూనమైపోతే లుప్తమైపోతే రెక్కలు విరిగిన ద్విజః ఇవ పక్షిలాగా అయిపోయాడు. హత దర్పః ఆయన దర్పమంతా హతమైపోయింది. హత ఉత్సాహ ఆయన ఉత్సాహం కూడా నశించిపోయింది. నిర్వేదం సమపద్యత నిర్వేదాన్ని పొందాడు. ఆయనకి చాలా వైరాగ్యం వచ్చింది, నిరాశ కలిగింది, ఆయన చాలా డిప్రెస్ అయ్యాడు. హతపుత్ర బలః దీనః లూనపక్షః ఇవ ద్విజః హతదర్పః హతోత్సాహః నిర్వేదం సమపద్యత. సహ పుత్రం ఏకం రాజ్యాయ పాలయ ఇతి నియుజ్య చ పృథివీం క్షత్రధర్మేణ వనం ఏవ అన్వపద్యత. సహ ఇంకా ఆయన ఏం చేశాడంటే, ఏకం పుత్రం ఒక కొడుకు, పృథివీం భూమిని క్షత్రధర్మేణ క్షత్రియ ధర్మంతో పాలయ పాలించు ఇతి అని రాజ్యాయ రాజ్యం కోసం నియుజ్య నియోగించి ఇంకా మన విశ్వామిత్రుడు వనమేవ వనానికే అడవికే అన్వపద్యత వెళ్ళిపోయాడు. ఆయన ఎంత దిగులు పడ్డాడంటే, ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడంటే, ఇంకా అంత అవమానం భరించి మొత్తం రెక్కలు తెగిన పక్షిలాగా అయిపోయాడు. ఇంటికొచ్చి ఒక కొడుకు రాజ్యాన్ని అప్పచెప్పి ధర్మంగా పాలించమని చెప్పి ఆ పనిలో ఆయన నియోగించి పట్టాభిషేకం చేసి అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా సహ పుత్రం ఏకం రాజ్యాయ పాలయ ఇతి నియుజ్య చ పృథివీం క్షత్రధర్మేణ వనమేవ అన్వపద్యత. సహ గత్వా హిమవత్ పార్శ్వం కిన్నరోరగ సేవితం మహాదేవ ప్రసాదార్థం తపః తేపై మహాతపాః. సహా ఇంకా ఆయన గత్వా వెళ్ళి ఎక్కడికి అంటే హిమవత్ పార్శ్వం, హిమవత్ పర్వతానికి పక్కన కిన్నర ఉరగ సేవితం కిన్నరులతో ఉరగాలతో సేవింపబడుతున్న ఆ హిమవత్ పర్వతానికి వెళ్ళి మహాదేవ ప్రసాదార్థం మహాదేవుడు పరమశివుడి యొక్క ప్రసాదం అనుగ్రహం అర్థం కోసం ఆ మహాతపాహ ఆ గొప్ప తపోమూర్తి ఇంతకు ముందు ఆయన మహా తేజాహ మహాయశాహ మహారాజహ ఇప్పుడు మహాతపాహ అయ్యి ఒక గొప్ప తపహతేపే తపస్సును తపించాడు. ఒక గొప్ప తపస్సు చేయడం మొదలుపెట్టాడు. సహ గత్వా హిమవత్ పార్శ్వం కిన్నరోరగ సేవితం మహాదేవ ప్రసాదార్థం తపః తేపే మహాతపాః. కేనచిత్వధ కాలేన దేవేశః వృషభధ్వజః దర్శయామాస వరదః విశ్వామిత్రం మహాబలం. కేనచిత్ కాలేన కొంతకాలానికి అధ ఇంకప్పుడు దేవేశః దేవేశుడు వృషభధ్వజః ధర్మమే గుర్తుగా కలిగినవాడు, వరదః ఆ వరదుడు వరాలనిచ్చేవాడు, మహాబలం విశ్వామిత్రం ఆ మహాబలవంతుడైన విశ్వామిత్రుడికి దర్శయామాస కనిపించాడు, దర్శనమిచ్చాడు, సాక్షాత్కరించాడు. కేనచిత్వధ కాలేన దేవేశః వృషభధ్వజః దర్శయామాస వరదః విశ్వామిత్రం మహాబలం. కిమర్థం తప్యసే రాజన్ బ్రూహి యత్తే వివక్షితం. వరదః అస్మి వరః యః తే కాంక్షితః సహ అభిధీయతాం అన్నాడు మన పరమేశ్వరుడు. ఓ రాజన్ ఓ రాజా, కిమర్థం తప్యసే ఎందుకు తపస్సు చేసుకుంటున్నావు, బ్రూహి చెప్పు,
యత్ ఏదైతే తే నీకు కావాలో అది వివక్షితం చెప్పబడుగాక. దేనికోసం నువ్వు ఈ తపస్సు చేసుకుంటున్నావో అది చెప్పు. వరదః అస్మి, నేను వరదున్నై ఉన్నాను, వరాలిచ్చేవాణ్ణై ఉన్నాను, వరాలిస్తాను, వరం ఇస్తాను. యః తే, ఏది నీకు కాంక్షితః వరః కోరుకున్న వరము, సహ అది అభిధీయతాం చెప్పబడుగాక. ఓ రాజా, తపస్సెందుకు చేసుకుంటున్నావో చెప్పు, నీకేం కావాలో చెప్పు, నేను వరం ఇవ్వడానికే వచ్చాను, నీ కోరిక చెప్పు మరి అని అడిగాడు. కిమర్థం తప్యసే రాజన్ బ్రూహి యత్తే వివక్షితం. వరదః అస్మి, వరః యః తే కాంక్షితః సహ అభిధీయతాం. ఏవం ఉక్తః తు దేవేన విశ్వామిత్రః మహాతపాః ప్రణిపత్య మహాదేవం ఇదం వచనం అబ్రవీత్. ఏవం ఈ విధంగా ఉక్తః చెప్పబడ్డవాడై దేవేన మన శివుడి చేత మహాతపాః విశ్వామిత్రః మహాతపోమూర్తి అయిన విశ్వామిత్రుడు మహాదేవం మహాదేవుడికి ప్రణిపత్య నమస్కరించి ఇదం వచనం ఈ మాటలను అబ్రవీత్ చెప్పాడు. మన శివుడు ఈ విధంగా అనగా అప్పుడు విశ్వామిత్రుడు ఆయనకు నమస్కారం చేసి ఈ విధంగా చెప్తున్నాడు. ఏవం ఉక్తః తు దేవేన విశ్వామిత్రః మహాతపాః ప్రణిపత్య మహాదేవం ఇదం వచనం అబ్రవీత్. యది తుష్టః మహాదేవ ధనుర్వేదః మమ అనగా సాంగోపాంగోపనిషదః సరహస్యః ప్రదీయతాం. ఓ మహాదేవ, ఓ అనగా ఓ పుణ్యాత్ముడా, ఓ మహాదేవుడా, యది ఒకవేళ తుష్టః నువ్వు సంతోషిస్తే, మమ నాకు సాంగ ఉపాంగ ఉపనిషదః సరహస్యః ధనుర్వేదః, నాకు ధనుర్వేదాన్ని ప్రదీయతాం ఇవ్వు. ఎటువంటిది అంటే సాంగాలతో. ఈ ధనుర్వేదానికి ఎన్ని అంగాలున్నాయో భాగాలు వాటితో, ఉపాంగ ఇంకా ఎన్ని ఉపాంగాలున్నాయో అంగాలు, వాటికి ఉపాంగాలు ఎన్నున్నాయో వాటన్నిటితో, ఉపనిషదః దానికి ఉన్న ఉపనిషత్తులతో కలిపి, సరహస్యః లోతులతో రహస్యాలతో, ఎన్ని లెవెల్స్ లో ఆ విషయాలు చెప్పబడతాయో అన్ని రహస్యాలతో కూడి ఆ మొత్తం ధనుర్వేదమంతా మమ నా కోసం ప్రదీయతాం ఇవ్వబడుగాక అన్నాడు. అంగాలు అంటే సెక్షన్స్, ఉపాంగాలంటే సబ్ సెక్షన్స్, ఉపనిషత్తులంటే దానికి అనుబంధంగా ఉన్న వేదోక్తమైన విషయాలు, అందులోని రహస్యాలు, వీటన్నిటితో కూడిన ధనుర్వేదం మొత్తం నాకివ్వు, నీకు సంతోషం అనిపిస్తే నేను చేసిన తపస్సుతో. యది తుష్టః మహాదేవ ధనుర్వేదః మమ అనగా సాంగోపాంగోపనిషదః సరహస్యః ప్రదీయతాం. యాని దేవేషు చ అస్త్రాణి దానవేషు మహర్షిషు గంధర్వ యక్ష రక్షస్సు ప్రతిభాంతో మమ అనగా ఓ అనగా ఓ పుణ్యాత్ముడా, యాని ఏవేవైతే దేవేషు దేవతల్లో, దానవేషు దానవుల్లో, మహర్షిషు మహర్షుల్లో, గంధర్వ యక్ష రక్షస్సు గంధర్వుల్లో, యక్షుల్లో, రక్షసుల్లో రాక్షసుల్లో ఏ ఏ అస్త్రాణి అస్త్రాలున్నాయో అవన్నీ మమ నాకు ప్రతిభాంతు స్ఫురించుగాక. యాని దేవేషు చ అస్త్రాణి దానవేషు మహర్షిషు గంధర్వయక్ష రక్షస్సు ప్రతిభాంతు మమ అనగా. ఎందుకు అట్లా అడుగుతున్నాడంటే, వేదానికి భాగంగా ధనుర్వేదం, ఆ ధనుర్వేదంలో కూడా సాంగోపాంగంగా ఉపనిషదులతో కూడిన రహస్యాలతో కూడిన విషయం మొత్తము
టెక్స్చువల్ నాలెడ్జ్, టెక్స్ట్ బుక్ లో ఉన్న విషయాలు, వాటిని నేర్చుకుని అప్లై చేసిన వాళ్ళు దేవతలు, దానవులు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు వీళ్ళందరూ పర్సనలైజ్ చేస్తారు, అప్లై చేసి వాటిని వాడుతూ అందులో కీలకాలన్నీ, కిటుకులన్నీ మొత్తము ఎక్స్పీరియన్స్ తోటి తెలుసుకుంటారు. వాళ్ళు ఈ వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఉన్న మొత్తము ధనుర్వేదానికి సంబంధించిన విషయాలన్నిటినీ నేర్చుకుని వాటిని వాడి ఉన్నవాళ్ళు. కాబట్టి ఆయన ఎడ్యుకేషన్ అడుగుతున్నాడు, ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. అయితే ఈ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ రెండు సొంతంగా శ్రమించి తెలుసుకోవాల్సిన విషయాలు. ఆయన తప్పించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తప్పించాడు, ఆ తపస్సుకి వరంగా అడుగుతున్నాడు. మనం కూడా ఇదే చేస్తాము. ఏదైనా సరే ముందు బళ్ళ చదువుకుంటాం, మెడిసిన్ చదవాలన్నా సరే సాంగోపాంగంగా మొత్తం టెక్స్ట్ బుక్స్ అన్ని చదువుకుంటాము. దానికి ఇప్పుడు ఒక మెడిసిన్ చదవాలంటే దానికి అంగాలన్నీ ఉంటాయి, అనాటమీ ఉంటుంది, ఫిజియాలజీ ఉంటుంది, ఏవో ఉంటాయి, మళ్ళీ అందులో ఉపాంగాలన్నీ ఉంటాయి. అనాటమీలో కూడా మళ్ళీ బోన్స్ కి సంబంధించింది ఒకటి, లేకపోతే కండలకి సంబంధించిన, మజిల్స్ కి సంబంధించిన అట్లాంటివన్నీ ఉంటాయి ఉపాంగాలు. ఇవి కాక ఉపనిషత్తులు పక్కన కూర్చో థీరీ, ఇవన్నీ థియరిటికల్. ఇది ప్రాక్టికల్స్ ఉంటాయి ల్యాబ్స్ లో అట్లా, లేకపోతే చూపిస్తారు నిజంగా బాడీస్ ని పెట్టి. అందులో మళ్ళీ రహస్యాలు ఉంటాయి, టీచర్స్ చెప్పే వాళ్ళకి తెలిసిన విషయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్. ఇవి కావాలి. కాక తర్వాత ఇంటర్న్ గానో డాక్టర్స్ దగ్గర షాడోయింగ్ చేయడమో, లేకపోతే రెసిడెన్సీ చేయడమో, యాక్చువల్ గా క్లినిక్స్ లో పనిచేయడమో, అట్లా పనిచేసినప్పుడు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది థియరిటికల్ నాలెడ్జ్, ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కావాలి. వీళ్ళు దేవతలు, దానవులు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు ఎవరెవరు దాన్ని వాడారో వాళ్ళందరూ ఏమేమి నేర్చుకున్నారో ఆ నాలెడ్జ్ కూడా నాకు స్ఫురించాలి, నాకు తెలియాలి. ఇవన్నిటితో కూడిన ధనుర్వేదం నాకు కావాలి అని అడిగాడు ఆయన. తవ ప్రాసాదాత్ భవతు దేవదేవ మమ ఈప్సితం ఏవం అస్తి ఇతి దేవేశః వాక్యం ఉక్త్వా గతః తదా. ఆయన ఏమడిగాడంటే, విశ్వామిత్రుడు, దేవదేవ తవ ప్రాసాదాత్, నీ ప్రసాదం వల్ల, నీ అనుగ్రహం వల్ల, మమ నా యొక్క ఈప్సితం కోరిక భవతు జరుగుగాక, నేను అనుకున్నది నీ అనుగ్రహం వల్ల ఆ విధంగా జరుగుగాక అని ఆయన కోరుకున్నాడు. అప్పుడు మన దేవేశః, మన దేవేశ్వరుడు, దేవదేవుడు, మహేశ్వరుడు ఏవం అస్తి అట్లానే అవుగాక ఇతి అని వాక్యం ఉక్త్వా ఆ మాటను చెప్పి తదా ఇంకప్పుడు ఆయన గతః వెళ్ళిపోయాడు. సరే అట్లానే అన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. తవ ప్రసాదాత్ భవతు దేవదేవ మమ ఈప్సితం ఏవం అస్తి ఇతి దేవేశః వాక్యం ఉక్త్వా గతః తదా. ప్రాప్య చ అస్త్రాణి రాజర్షిః విశ్వామిత్రః మహాబలః దర్పేణ మహతాయుక్తః దర్పపూర్ణః అభవత్ తదా. ఇంకప్పుడు మహాబలః విశ్వామిత్రః, మహాబలుడైన మన విశ్వామిత్రుడు, ఆ రాజర్షి ఆ అస్త్రాన్ని, ఆ అస్త్రాలన్నిటినీ ప్రాప్య పొంది, ఇంతకు ముందు ఆయన ఎట్లా ఉన్నాడు, మహతా దర్పేణ యుక్తః, గొప్ప దర్పంతో కూడినవాడు. ఇప్పుడేమయ్యాడు, తదా దర్పపూర్ణః అభవత్, ఇంకా మొత్తం పరిపూర్ణంగా దర్పంతో నిండాడు. ఇంతకు ముందు ఆయన దర్పంతో కూడి ఉన్నాడు, ఇప్పుడు కూడి ఉండడం కాదు, నిండి ఉన్నాడు మొత్తమే. ఆయనకి ఇంతకు ముందు ఎట్లా ఉన్నాడు, దర్పంతో ఉండి ఆ గర్వంతో నేను రాజునన్న అహంకారము, గొప్ప క్షత్రియునన్న అహంకారము, నాకింత సైన్యం ఉంది అన్న అహంకారము, గొప్ప భుజబలం ఉన్నది, నాకు పరాక్రమం ఉన్నది, వాటన్నిటితోటి దర్పంతో కూడి ఉన్నాడు. అప్పుడు వెళ్ళాడు, యుద్ధం చేశాడు, ఓడిపోయాడు. ఆ దర్పం కొంచెం తొలగింది, ఆయనకి తగ్గింది, సన్నగిల్లింది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తపస్సు చేసుకొని అస్త్రాలన్నీ తెచ్చేసుకునేసరికి ఇంక దాంతో పూర్ణంగా నిండిపోయింది మళ్ళీ దర్పం. ఇంతకు ముందున్నది ఎంతున్నదో దానికన్నా ఎక్కువగా ఇప్పుడు ఆయన్ని మొత్తం నింపేసింది అది. ప్రాప్య చ అస్త్రాన్ని రాజర్షిః విశ్వామిత్రః మహాబలః దర్పేణ మహతాయుక్తః దర్పపూర్ణః అభవత్ తదా.
వివర్ధమానః వీర్యేణ సముద్రః ఇవ పర్వణి హతం ఏవ తదా మేనే వశిష్టం ఋషిసత్తమం. ఇంకా వీర్యేణ ఆ వీర్యంతో పరాక్రమంతో వివర్ధమానః ఇంకా అంతకంతకు వృద్ధి పొందుతున్నవాడై, ఎట్లా అంటే పర్వదినాల్లో పౌర్ణమి నాడో అమావాస్య నాడో ఏ విధంగా సముద్రుడు పొంగుతాడో వృద్ధి పొందుతాడో అదే విధంగా ఈయన వీర్యంతో వృద్ధి పొందుతూ ఉన్నవాడై, ఇంకా ఆ ఋషి సత్తమం వశిష్టం ఆ వశిష్ఠ మహర్షి హతమేవ చచ్చాడే ఇవాళ అని మేనే అనుకున్నాడు కదా. అప్పుడు ఇంకా అయిపోయాడు, వశిష్ఠుడు చచ్చాడు అనుకున్నాడు. మన చేతిలో ఇంకా ఆయన చచ్చినట్టే అని నిర్ణయించుకున్నాడు. వివర్ధమానః వీర్యేణ సముద్రః ఇవ పర్వణి హతం ఏవ తదా మేనే వశిష్టం ఋషిసత్తమం. తతః గత్వా ఆశ్రమపదం ముమోచ అస్త్రాణి పార్థివః యైః తత్తపోవనం సర్వం నిర్దగ్ధం చ అస్త్రతేజసా. తతః ఇంకప్పుడు మన పార్థివః రాజుగారు ఆశ్రమపదం గత్వా మళ్ళీ వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళి అస్త్రాన్ని ఆయన నేర్చుకున్న మొత్తం అస్త్రాలను ముమోచ వదిలేడు. ఏవైతే ఆ అస్త్రాలున్నాయో వాటి యొక్క ఆ అస్త్ర తేజస వాటి తేజస్సుతో తపోవనం సర్వం ఆ మొత్తం వశిష్ఠాశ్రమం అంతా ఇంతకు ముందు ఏదో బ్రహ్మతుల్యంగా అపర బ్రహ్మలోకంలాగా ఉన్నది కాస్త ఇప్పుడు నిర్దగ్ధం మొత్తం కాలిపోయింది ఆ అస్త్రాల యొక్క వెలుగులకు. తతః గత్వా ఆశ్రమపదం ముమోచ అస్త్రాణి పార్థివః యైః తత్తపోవనం సర్వం నిర్దగ్ధం చ అస్త్రతేజసా. ఉదీర్యమాణం అస్త్రం తద్విశ్వామిత్రస్య ధీమతః దృష్ట్వా విప్రద్రుతాః సర్వే మునయః శతశః దిశః. ఆ ధీమతః బుద్ధిమంతుడైన విశ్వామిత్రుడి యొక్క ఉదీర్యమాణం ఆయన చేత వదలబడుతున్న తత్ అస్త్రం ఆ అస్త్రాలను ముఖ్యంగా ఆయన మొత్తం కలిపి ఒక అస్త్రంగా వదిలితే దాన్ని దృష్ట్వా చూసి శతశః మునయః ఆ వందల కొద్దీ మునులందరూ సర్వే అందరూ దిశః అన్ని దిక్కులకు విప్రద్రుతాః పారిపోయారు. మన విశ్వామిత్రుడు వేస్తున్న అస్త్రాలను చూసుకొని ఆయన వేస్తున్న అస్త్రాలకు మొత్తము ఆశ్రమ పదమంతా కాలిపోతుంటే వాళ్ళు భయపడి అక్కడున్న వందల కొద్ది మునులందరూ ఆయన ఆశ్రమంలో ఎంతో మంది ఉన్నారు, వాలకిల్యులతో సహా ఎంతో మంది దేవర్షులు బ్రహ్మర్షులు రాజర్షులందరూ మహర్షులు చాలా మంది ఉన్నారు. అందరూ అన్ని దిక్కులకు పారిపోయారు. ఉదీర్యమాణం అస్త్రం తద్విశ్వామిత్రస్య ధీమతః దృష్ట్వా విప్రద్రుతాః సర్వే మునయః శతశః దిశః వశిష్ఠస్య చ యే శిష్యాః తథా ఏవ మృగపక్షిణః విద్రవంతి భయాత్ భీతాః నానాదిభ్యః సహస్రశః. వశిష్ఠుడి యొక్క ఏ శిష్యాః ఏ శిష్యులున్నారో తథా ఏవ అట్లానే ఆ ఆశ్రమంలో ఏ మృగపక్షిణః మృగాలు జంతువులు పక్షులు ఉన్నాయో అవన్నీ భయాత్ భయంతో భీతాః భీతి చెందినవై భయపడ్డవై సహస్రశః వందల కొద్ది నానా దిగ్భ్యః అన్ని దిక్కులకు విద్రవంతి పారిపోయాయి. శిష్యులు పారిపోయారు వందల కొద్ది, మృగాలు జంతువులు పక్షులన్నీ పారిపోయాయి వందల కొద్ది భయంతో. వశిష్ఠస్య చ యే శిష్యాః తథా ఏవ మృగపక్షిణః విద్రవంతి భయాత్ భీతాః నానాదిభ్యః సహస్రశః. వశిష్ఠస్య ఆశ్రమపదం శూన్యం ఆసీత్ మహాత్మనః
ముహూర్తమివ నిశ్శబ్దం ఆసీత్ ఇరిణ సన్నిభం. ఇంకప్పుడు ఎట్లా ఉందంటే అక్కడ పరిస్థితి, ఆ మొత్తం అగ్నిజ్వాలలకు, ఈయన వేస్తున్న అస్త్రాల యొక్క అగ్నులకు మొత్తం ఆశ్రమం అంతా కాలిపోతున్నది. మునులందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ చెల్లా చెదురుగా పారిపోయారు, శిష్యులందరూ పారిపోయారు, పక్షులన్నీ ఎగిరిపోయాయి, జంతువులన్నీ పారిపోయాయి. ఇంకప్పుడు ఆ మహాత్మనః వశిష్ఠస్య ఆశ్రమ పదం, ఆ మహాత్ముడైన వశిష్ఠుడి యొక్క ఆశ్రమ పదము శూన్యం ఆసీత్, శూన్యమైపోయింది. ముహూర్తం ఇవ, క్షణంలోనే, రెప్పపాటు కాలంలో అక్కడ అంతా ఇరిణ సన్నిభం, శ్మశానంతో సమానమైన నిశ్శబ్దం, నిశ్శబ్దము, శ్మశాన నిశ్శబ్దం ఆసీత్, ఆవరించింది అక్కడంతా. వశిష్ఠస్య ఆశ్రమ పదం శూన్యం ఆసీత్ మహాత్మనః ముహూర్తం ఇవ నిశ్శబ్దం ఆసీత్ ఇరిణ సన్నిభం. వదతః వై వశిష్ఠస్య మా భైః ఇతి ముహుర్ముహుః నాశయామి అద్య గాధేయం నీహారం ఇవ భాస్కరః. ఆయన మన వశిష్ఠుడు ముహుః ముహుః మళ్ళీ మళ్ళీ వదతః చెప్తూనే ఉన్నాడు. ఆయన మా భైః, భయమొద్దు, భయమొద్దు, భయం లేదు. భాస్కరః, సూర్యుడు నీహారాన్ని, చీకట్లను, మంచు తెరలను ఏ విధంగా తొలగిస్తాడో ఇవ అదే విధంగా అద్య, ఇప్పుడే నేను గాధేయం, ఈ విశ్వామిత్రుణ్ణి నాశయామి, నశింపచేస్తాను. మా భైః, భయపడకండి, భయపడకండి అని ఆయన ముహుః ముహుః మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాడు. అయినా కూడా ఆ విధంగా వశిష్ఠుడి యొక్క వదతః చెప్తూ ఉండగానే వాళ్ళందరూ పారిపోతూనే ఉన్నారు, భయపడి పరిగెత్తుకుని. వదతః వై వశిష్ఠస్య మా భైః ఇతి ముహుః ముహుః నాశయామి అద్య గాధేయం నీహారం ఇవ భాస్కరః అన్నా కూడా వాళ్ళు వినలేదు. ఏవం ఉక్త్వా మహాతేజాః వశిష్ఠః జపతాం వరః విశ్వామిత్రం తదా వాక్యం సరోషం ఇదం అబ్రవీత్. ఇంకప్పుడు ఏవం ఉక్త్వా, ఈ విధంగా చెప్పి, ఆ మహాతేజాః, మహాతేజోమూర్తి, జపతాం వరః, తాపసికులలో శ్రేష్ఠుడు వశిష్ఠః, ఆ వశిష్ఠ మహర్షి, తదా ఇంకప్పుడు సరోషం, మహాకోపంతో, విశ్వామిత్రం, విశ్వామిత్రుడితో, ఇదం, ఈ వాక్యం, మాటను అబ్రవీత్ అన్నాడు. ఆయన చెప్తూనే ఉన్నాడు, వాళ్ళు పారిపోయారు, ఆయనకి చాలా కోపం వచ్చింది. ఇంకా ఆయన అంత కోపంతో విశ్వామిత్రుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏవం ఉక్త్వా మహాతేజాః వశిష్ఠః జపతాం వరః విశ్వామిత్రం తదా వాక్యం సరోషం ఇదం అబ్రవీత్. ఆశ్రమం చిర సమృద్ధం యత్ వినాశితవాన్ అసి దురాచారః అసి తత్ మూఢ తస్మాత్ త్వం న భవిష్యసి. ఓ మూఢ, మూర్ఖుడా, యత్ ఏదైతే ఈ ఆశ్రమం ఉన్నదో అది చిర సమృద్ధం, చిరకాలంగా దాన్ని పెంచి వృద్ధిలోకి తీసుకొని వస్తుంటే ఈ ఆశ్రమాన్ని, యత్ ఏదైతే నువ్వు వినాశితవాన్ అసి, నశింపజేసిన వాడువయ్యావో, తత్ అటువంటి నువ్వు, దురాచారహాసి, దుర్మార్గుడివై ఉన్నావు, తస్మాత్ కాబట్టి, త్వం నువ్వు, న భవిష్యసి ఇంకా ఉండబోవు, ఇంక నువ్వు కూడా ఉండవు. ఎంతో కాలంగా పెంచుకుంటున్న ఈ ఆశ్రమాన్ని మొత్తం నాశనం చేశావు, దుర్మార్గుడివి, ఇంక నువ్వు ఉండవు అని ఆయన అన్నాడు. మూర్ఖుడా అని తిట్టాడు. ఆశ్రమం చిర సమృద్ధం యత్ వినాశితవాన్ అసి దురాచారః అసి తత్ మూఢ తస్మాత్ త్వం న భవిష్యసి ఇత్యుక్త్వా పరమక్రుద్ధః దండం ఉద్యమ్య సర్వతః విధూమం ఇవ కాలాగ్నిం యమదండం ఇవ పరం. ఇత్యుక్త్వా, ఈ విధంగా అని, పరమక్రుద్ధః, పరమ కోపించిన వాడు మన వశిష్ఠుడు, సత్వరః,
తొందరపాటుతో దండం ఉద్యమ్య ఆయన చేతిలో ఉన్న దండాన్ని ఎత్తి పట్టుకుని ఏదో విధూమం ధూమము పొగలేని కాలాగ్ని ఇవలాగా ప్రళయకాలంలోని అగ్నిలాగా, పొగలేని ప్రళయకాలంలోని అగ్నిలాగాను, లేదా అపరం యమదండం ఇవ ఇంకొక యమదండమా ఇది అన్నట్టుగా ఉన్న ఆయన చేతిలో ఉన్న ఆ తాపసికుడి దండాన్ని ఎత్తి పట్టుకున్నాడు వేగంగా. అప్పుడేం జరిగిందో చూద్దాం. ఇత్యుక్త్వా పరమక్రుద్ధః దండం ఉద్యమ్య సత్వరః విధూమం ఇవ కాలాగ్నిం యమదండం ఇవ అపరం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్ये బాలకాండే పంచపంచాశత్ సర్గ సంపూర్ణం. అథ షట్పంచాశత్ సర్గః 56వ సర్గ. ఏవముక్తః వసిష్ఠేన విశ్వామిత్రః మహాబలః ఆగ్నేయం అస్త్రం ఉక్షిప్య తిష్ఠ తిష్ఠ ఇతి చ అబ్రవీత్. ఏవం ఈ విధంగా ఉక్తః చెప్పబడ్డవాడై వసిష్ఠేన వసిష్ఠుడి చేత మన మహాబలః విశ్వామిత్రః మహాబలవంతుడైన విశ్వామిత్రుడు ఆగ్నేయం అస్త్రం ఆగ్నేయాస్త్రాన్ని ఉత్క్షిప్య విసురుతూ తిష్ఠ తిష్ఠ ఆగాగు ఇతి అంటూ అబ్రవీత్ అన్నాడు. ఇంకా ఈయనొచ్చి గబగబా అస్త్రాలు వేసేసరికి ఆ మొత్తం ఆశ్రమం అంతా కాలిపోతున్నది, అందరూ పారిపోతున్నారు. ఆగండి ఆగండి, ఈయన సంగతి నేను చూస్తాను అని చెప్తున్నా కూడా వాళ్ళు వినకుండా పారిపోయారు. ఈయనకు చాలా కోపం వచ్చింది. దుర్మార్గుడా, మూర్ఖుడా, ఎంతో కాలంగా చిరకాలంగా ఉన్న ఆశ్రమాన్ని మొత్తం పాడు చేసావే, ఇంక నువ్వు కూడా ఉండవు అని ఆయన చేతిలో ఉన్న దండాన్ని ఎత్తి పట్టుకుంటే ఆ దండం ఏదో యమదండంలాగా ఉన్నది, ఏదో కాలాగ్నుల్లోని పొగలేని మంటలాగా ఉన్నది. ఆ విధంగా చెప్తూ ఇంక నువ్వు ఉండవంటూ వశిష్ఠుడు వస్తుంటే దాన్ని విని విశ్వామిత్రుడు ఈయన కూడా ఆగ్నేయాస్త్రాన్ని తీశాడు. ఆగాగు అంటున్నాడు. ఏవం ఉక్తః వశిష్ఠేన విశ్వామిత్రః మహాబలః ఆగ్నేయం అస్త్రం ఉత్క్షిప్య తిష్ఠ తిష్ఠ ఇతి చ అబ్రవీత్. బ్రహ్మదండం సముత్క్షిప్య కాలదండం ఇవ అపరం వశిష్ఠః భగవాన్ క్రోధాత్ ఇదం వచనం అబ్రవీత్. ఇంకా మన భగవాన్ వశిష్ఠః ఆ పూజ్యుడైన వశిష్ఠ మహర్షి కూడా అపరం కాలదండం ఇవ ఇంకొక కాలుడి యొక్క యముడి యొక్క దండమా అన్నట్టున్నది ఇది. దాన్ని ఆ బ్రహ్మదండాన్ని సముత్క్షిప్య ఎత్తి పట్టుకుని క్రోధాత్ మహాకోపంతో ఇదం వచనం ఈ మాటను అబ్రవీత్ అన్నాడు ఆయన. బ్రహ్మదండం సముత్క్షిప్య కాలదండం ఇవాపరం వశిష్ఠః భగవాన్ క్రోధాత్ ఇదం వచనం అబ్రవీత్. క్షత్రబంధో స్థితః అస్మి ఏషః యద్బలం తత్ విదర్శయ నాశయామి అద్యతే దర్పం శస్త్రస్య తవ గాధిజా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే వశిష్ఠుడు, క్షత్రబంధో, ఓ క్షుద్ర క్షత్రియుడా, పేరుకు మాత్రం క్షత్రియుడివి, నీ పరాక్రమం ఏమి చూపించు. నిలబడు అన్నావు కదా, ఏషః స్థితః అస్మి, ఇదిగో నుంచున్నాను. యత్ బలం, ఏ బలం ఉందని చూపించబోతున్నావో తత్ దాన్ని విదర్శయ చూపించు. ఇప్పుడు ఏంటో బలం బలం అంటున్నావు కదా, చూపించు. ఆగాగన్నావు కదా, ఆగాను. తే దర్పం, నీ దర్పాన్ని, తవ శస్త్రస్య దర్పం, నీ యొక్క శస్త్రాల యొక్క దర్పాన్ని కూడా. ఓ గాధిజ, ఓ విశ్వామిత్ర, అద్య ఇప్పుడే నాశయామి నశింపచేస్తాను. నిలబడి ఆగాగంటున్నావు కదా, ఆగాను. చూపించు నీ బలాన్ని, నీ దర్పాన్ని, నీ శస్త్రాల దర్పాన్ని నశింపచేస్తాను అన్నాడు. క్షత్రబంధో స్థితః అస్మి ఏషః యద్బలం తద్విదర్శయ నాశయామి అద్యతే దర్పం శస్త్రస్య తవ గాధిజ అన్నాడు. క్వచ తే క్షత్రియ బలం క్వచ బ్రహ్మబలం మహత్ పశ్య బ్రహ్మబలం దివ్యం మమ క్షత్రియ పాంసన అన్నాడు.
క్షత్రియ పాంసన అని కూడా తిట్టాడు. క్షత్రియుల్లో క్షుద్రుడా, దుష్ట క్షత్రియుడా? తే నీ యొక్క క్షత్రియ బలం క్వ ఎక్కడ? మహత్కరమైన బ్రహ్మబలం క్వ, బ్రహ్మబలం ఎక్కడ? ఏదో బలం బలం అంటున్నావు, నీ క్షత్రియ బలం ముందు నా బ్రహ్మబలం ఏంటో చూపిస్తాను. నీ క్షత్రియ బలం ఎక్కడ, నా బ్రహ్మబలం ఎక్కడ నీకు తెలుస్తుంది. మమ నా యొక్క దివ్యమైన బ్రహ్మబలాన్ని పశ్య చూడు అన్నాడు. క్వచ తే క్షత్రియ బలం క్వచ బ్రహ్మబలం మహత్ పశ్య బ్రహ్మబలం దివ్యం మమ క్షత్రియ పాంసన. తస్య అస్త్రం గాధిపుత్రస్య ఘోరం ఆగ్నేయం ఉజ్జతం బ్రహ్మదండేన తత్ శాంతం అగ్నేః వేగః ఇవ అంభసా. అప్పుడేం జరిగిందంటే, ఉద్యతం ఎత్తి పట్టుకున్న, ఘోరం ఆగ్నేయం ఘోరమైన ఆగ్నేయమన్న, తస్య ఆ యొక్క గాధిపుత్రస్య విశ్వామిత్రుడి యొక్క అస్త్రం, ఆ ఘోరమైన ఆగ్నేయాస్త్రము, తత్ ఆ బ్రహ్మదండైన బ్రహ్మదండంతో శాంతమైపోయింది. ఎట్లా అంటే, అంబస నీళ్ల వల్ల అగ్నేః వేగః అగ్ని యొక్క వేగము ఇవ ఏ విధంగా శాంతిస్తుందో, మండుతున్న అగ్ని పైన నీళ్లు చిలకరిస్తే ఆ అగ్ని ఎట్లా చల్లారిపోతుందో అట్లా ఆగ్నేయాస్త్రము అగ్ని యొక్క అస్త్రము ప్రయోగించబడితే అది మన విశ్వామిత్రుడి యొక్క చేతిలోని బ్రహ్మదండంతో చల్లారిపోయింది. తస్య అస్త్రం గాధిపుత్రస్య ఘోరం ఆగ్నేయం ఉద్యతం బ్రహ్మదండేన తత్ శాంతం అగ్నేః వేగః ఇవ అంబస. ఇంకా మన విశ్వామిత్ర మహర్షి ఇక్కడి నుంచి ఎన్ని బాణాలు వేస్తాడో, ఎన్ని రకాల ఇప్పుడే నేర్చుకొని వచ్చిన అస్త్రాలన్నీ వదులుతాడో చూద్దాం. వారుణం చ ఏవ రౌద్రం చ ఐంద్రం పాశుపతం తథా ఐషీకం చాపి చిక్షేప కుపితః గాధినందనః. వారుణాస్త్రాన్ని, రౌద్రం రుద్రుడి యొక్క అస్త్రాన్ని, ఐంద్రం ఇంద్రుడి యొక్క అస్త్రాన్ని, పాశుపతం పశుపతి యొక్క అస్త్రాన్ని, ఐషీకం ఇషికము అంటే రెల్లు పొద కాబట్టి కుమారాస్త్రాన్ని, వీటన్నిటిని కుపితః కోపించిన వాడై గాధి నందనః మన విశ్వామిత్రుడు చిక్షేప వదిలేడు. వారుణం చయేవ రౌద్రం చ ఐంద్రం పాశుపతం తథా ఐషీకం చాపి చిక్షేప కుపితః గాధి నందినః. మానవం మోహనం చయేవ గాంధర్వం స్వాపనం తథా జృంభణం మాదనం చయేవ సంతాపన విలాపనే శోషణం దారణం చయేవ వజ్రం అస్త్రం సుదుర్జయం బ్రహ్మపాసం కాలపాసం వారుణం పాసం ఏవ చ. పైనాకాస్త్రం చ దయితం శుష్క ఆర్ద్రే అసనీ ఉభే దండాస్త్రం అధ పైశాచం క్రౌంచం అస్త్రం తథా ఏవ చ ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం తథా ఏవ చ వాయవ్యం మదనం చయేవ అస్త్రం హయశిరః తథా శక్తిద్వయం చ చిక్షేప కంకాళం ముసలం తథా వైద్యాధరం మహాస్త్రం చ కాలాస్త్రం అధ దారుణం త్రిశూలం అస్త్రం ఘోరం చ కాపాలం అధ కంకణం ఏతాని అస్త్రాణి చిక్షేప సర్వాణి రఘునందన వశిష్ఠే జపతాం శ్రేష్ఠే తత్ అద్భుతం ఇవ అభవత్ అని మన శతానందుల వారు రామచంద్రమూర్తికి చెప్తున్నారు. ఈ పేర్లన్నీ ఇంతకు ముందు విన్నట్టే అనిపించిండొచ్చు మీకు. ఇంతకు ముందు ఒకసారి మనం ఇవన్నీ చదువుకున్నాము. మన విశ్వామిత్రుడే వీటన్నిటిని రామచంద్రమూర్తికి కూర్చోబెట్టి బలాతిపాలతో సహా కలిపి అన్నీ నేర్పించారు. మొత్తం
మొత్తము అస్త్రాలన్నీ రామచంద్రమూర్తికి చెప్పారు ఆయన. మొత్తం ఉపసంహారంతో సహా కలిపి ప్రయోగం అంతా ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆయన పాపం చాలా తపించి మన పరమేశ్వరుడి దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. ఎందుకు తపించి పరమేశ్వరుడి దగ్గర నుంచి తెచ్చుకున్నాడంటే విశ్వామిత్రుడి మీద ప్రయోగించడానికి. ఇప్పుడు అవేమయ్యాయో చూద్దాం, అవేమయ్యాయో చూద్దాం. ఇంతకుముందు ఒకసారి రామచంద్రమూర్తికి ఇస్తుంటే చూసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ చూసుకుందాము. మానవాస్త్రం మోహనం, మోహాన్ని కలిగించే అస్త్రం. గాంధర్వం, గంధర్వులు వాడే అస్త్రం. వాసనాస్త్రం, గంధంతో కూడింది. స్వాపనం, నిద్రపుచ్చే అస్త్రం. జృంభణం, ఆవులించే అస్త్రం. మాదనం, మత్తు కలిగించే అస్త్రం. చయేవా, అట్లానే సంతాపం, తపింపజేసే అస్త్రం. విలాపనం, ఏడ్పించే అస్త్రం. శోషణం, ఎండగట్టించే అస్త్రం. దారణం, చీల్చే అస్త్రం. వజ్రం అస్త్రం, సుదుర్జయం, ఇంకా దీనికి తిరుగులేదు, దీన్ని జయించేది లేదు అటువంటి వజ్రాస్త్రం. బ్రహ్మపాసం, కాలపాసం, వర్ణపాసం ఏవచ, వాటితో పాటే పైనాకాస్త్రం, పినాకుడి యొక్క అస్త్రం. దయితం, చాలా ఇష్టం, ప్రేమ అన్న అస్త్రం. శుష్కము, ఎండిపోయి ఉండడం. ఆర్ద్రము, తడిసి ఉండడము అన్నవి రెండు రకాలుగా ఉభయ ఉండే ఆ రెండు అసని పిడుగులన్న అస్త్రాలు. దండ అస్త్రం, దండం కర్ర అన్న అస్త్రం. అధ, అట్లానే పైశాచం, పిశాచుల అస్త్రం. క్రౌంచం, కొంగ లాంటి అస్త్రం. తథా ఏవచ ధర్మచక్రం, కాలచక్రం, విష్ణు చక్రం. తథా ఏవ వాయువ్యం, వాయువ్యాస్త్రం. మదనం, కదిలించేసేది, మదనం చేసేది ఆ అస్త్రం. చయేవా, అట్లానే హయశిరః, గుర్రం యొక్క తల లాంటి అస్త్రం. హయశిరసి, బ్రహ్మశిరసి అని కూడా రకరకాలుగా అస్త్రాలు ఉంటాయి అవి, అందులో ఇది హయశిరస్సు. తర్వాత కంకాళం అంటే అస్థిపంజరం. ముసలం అంటే రోకలి అన్న పేర్లున్న శక్తి ద్వయాలు, వాటిని తదా అదే విధంగా ఆయన చిక్షేప వదిలేడు. వాటితో పాటు వైద్యాధరం, విద్యాధరుల అస్త్రం. మహా అస్త్రం, కాల అస్త్రం. అధ దారుణం, భయంకరమైన ఈ అస్త్రాలన్నిటినీ కూడా చిక్షేప వదిలేడు. అట్లానే త్రిశూలమస్త్రం, త్రిశూలాస్త్రాన్ని, ఘోరమైంది. దాంతో పాటు కపాలమన్న అస్త్రాన్ని. అధ, అట్లానే కంకణం, కంకణాలన్న అస్త్రాన్ని కూడా. మొత్తం ఏతాని, వీటన్నిటినీ, సర్వాణి, మొత్తం అస్త్రాన్ని, అస్త్రాలను ఓ రామ మన విశ్వామిత్రుడు జపతాం శ్రేష్ఠే, తాపసికులలో శ్రేష్ఠుడు వశిష్ఠుడు ఆయన పైన వీటన్నిటిని మన విశ్వామిత్రుడు చిక్షేప వదిలేడు. ఇంకప్పుడు రఘునందన రామ అక్కడ ఉండే పరిస్థితి, రామ రామ తత్, అదంతా అద్భుతం ఇవ అభవత్, మహాద్భుతంగా గోచరించిందయ్యా అని ఆయన చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఏమైనా ఈ అస్త్రాలేంటో అర్థమైందేమో చూడండి. మనం ఎట్లయినా దీన్ని చివరికి ఈ మొత్తం బాలకాండ అయిపోయిన తర్వాత డీకోడింగ్ చేసుకుందాం. మానవం మోహనం చయేవ, గాంధర్వం స్వాపనం తథా జృంభణం మాదనం చయేవ, సంతాపన విలాపనే శోషణం దారణం చయేవ, వజ్రం అస్త్రం సుదుర్జయం, బ్రహ్మపాసం కాలపాసం వారణం పాసం ఏవచ. పైనాకాస్త్రం చ దయితం శుష్క ఆర్ద్రే అసనియుభే, దండాస్త్రం అధ పైశాచం, క్రౌంచం అస్త్రం తథా ఏవచ, ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం తథా ఏవచ, వాయవ్యం మదనం చయేవ అస్త్రం హయశిరః తథా. శక్తిద్వయం చ చిక్షేప, కంకాళం ముసలం తథా, వైద్యాధరం మహాస్త్రం చ కాలాస్త్రం అధ దారుణం, త్రిశూలమస్త్రం ఘోరం చ కాపాలం అధ కంకణం. ఏతాని అస్త్రాణి చిక్షేప సర్వాణి రఘునందన, వశిష్ఠే జపతాన్ శ్రేష్ఠే తత్ అద్భుతం ఇవ అభవత్.
తాని సర్వాణి దండేన గ్రసతే బ్రహ్మణసుతః తేషు శాంతేషు బ్రహ్మాస్త్రం క్షిప్తవాన్ గాధినందనః. ఇంకప్పుడు ఆ మొత్తం ఆయన వదిలిపెట్టినవన్నీ, ఆ అస్త్రాలన్నీ బ్రహ్మణసుతః మన బ్రాహ్మడైన వశిష్ఠుడి యొక్క దండైన ఆయన చేతిలో ఉన్న బ్రహ్మదండంతోటే తాని సర్వాణి మన విశ్వామిత్రుడేసిన మొత్తం సర్వమైన అస్త్రాలన్నీ గ్రసతే గ్రహింపబడ్డాయి, మొత్తం గ్రసించబడ్డాయి, మింగేసింది. ఆ బ్రహ్మదండము ఈయన వదిలిన మొత్తం అస్త్రాలను మింగేసింది. తేషు ఆ అస్త్రాలన్నీ శాంతేషు శాంతింపబడి ఉండగా అప్పుడు గాధి నందన మన విశ్వామిత్రుడు ఊరుకుంటాడా? చివరికి అల్టిమేట్ అస్త్రాన్ని బ్రహ్మాస్త్రాన్ని క్షిప్తవాన్ వదిలేడు. లాస్ట్ డిచ్ ఎఫర్ట్ గా తాని సర్వాణి దండేన గ్రసతే బ్రహ్మణసుతః తేషు శాంతేషు బ్రహ్మాస్త్రం క్షిప్తవాన్ గాధినందనః. తత్ అస్త్రముద్యతం దృష్ట్వా దేవాః సా అగ్నిపురోగమాః దేవర్షయః చ సంభ్రాంతాః గంధర్వాః స మహా ఉరగాః త్రైలోక్యం ఆసి సంతప్తం బ్రహ్మాస్త్రే సముదీరితే. తత్ ఇంకప్పుడు ఆ విధంగా ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉద్యతం ఎత్తిపట్టుకుంటే ఆ ఎత్తిపట్టుకున్న బ్రహ్మాస్త్రాన్ని దృష్ట్వా చూసి దేవాః దేవతలందరూ అగ్నిపురోగమాః అగ్నిని ముందు పెట్టుకొని, అగ్నిదేవుణ్ణి ముందు పెట్టుకుని ఆయన వెనకాల దేవతలందరూ, వాళ్లతో పాటు దేవర్షయః దేవఋషులు, వాళ్లతో పాటు గంధర్వాః గంధర్వులు, స మహా ఉరగాః పాములందరూ, వాళ్ళు వీళ్ళని కాదు అందరూ దాన్ని చూసి ఇంకా సంభ్రాంతాః చాలా తల్లడిల్లిపోయారు. సంభ్రాంతికి విభ్రాంతికి గురయ్యారు, ఆశ్చర్యపోయారు, ఇంకేం జరుగుతుందో అని భయపడ్డారు. ఇంకప్పుడు ఆ సముదీరితే ప్రయోగించబడ్డ బ్రహ్మాస్త్రం వల్ల త్రైలోక్యం ముల్లోకాలు తప్తం ఆసీత్ సంతప్తం ఆసీత్ బాగా తపించిపోయాయి, మొత్తం గొప్ప సంతాపానికి గురయ్యాయి మొత్తం ముల్లోకాలు. తత్ అస్త్రం ఉద్యతం దృష్ట్వా దేవాః సా అగ్నిపురోగమాః దేవర్షయః సంభ్రాంతాః గంధర్వాః స మహా ఉరగాః త్రైలోక్యం ఆసీత్ సంతప్తం బ్రహ్మాస్త్రే సముదీరితే. తత్ అపి అస్త్రం మహాఘోరం బ్రహ్మం బ్రాహ్మేణ తేజస వశిష్ఠః గ్రసతే సర్వం బ్రహ్మదండేన రాఘవ. అప్పుడేం జరిగిందో తెలుసా రామా? తత్ ఆ యొక్క మహాఘోరం భయంకరమైన బ్రహ్మం అస్త్రం అపి ఆ బ్రహ్మాస్త్రం కూడా వశిష్ఠుడు బ్రాహ్మేణ తేజస బ్రహ్మ తేజస్సుతో కూడిన వాడై బ్రహ్మదండేన ఆ బ్రహ్మదండంతో సర్వం మొత్తము గ్రసించేశాడు. విశ్వామిత్రుడు మొత్తం ఆయనకున్న అస్త్రాలన్నీ ప్రయోగించాడు, మొత్తాన్ని ఈయన బ్రహ్మదండంతో గ్రసించేశాడు, బ్రహ్మదండం మింగేసింది. ఇప్పుడు ఆయన వెంటనే ఇంకా గ్యాప్ కూడా లేదు, ఆలోచించడం కూడా లేదు, ఆయన వెంటనే బ్రహ్మాస్త్రాన్ని వదిలేడు. బ్రహ్మాస్త్రాన్ని చూసి ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి, మొత్తం దేవతలు, ఋషులు, నాగులు, గిన్నెర్లు, గంధర్వులు అందరూ భయపడ్డారు. ఆ సమయంలో మళ్ళీ మన వశిష్ఠుడు బ్రహ్మదండంతో దాన్ని గ్రసించాడు. బ్రహ్మదండం ఎందుకు ఈ మొత్తం అస్త్రాలన్నిటిని గ్రసించేసింది, మింగేసిందంటే అది ఆయన పట్టుకున్న దండంలో లేదు, పట్టుకున్న ఆయనలో ఉందది. ఆయన చేతిలో ఉన్న దండం యొక్క గొప్పతనం కాదు, ఆ దండం ఎవరి చేతిలో ఉందో ఆ వశిష్ఠుడు ఆయన యొక్క ఆ బ్రహ్మ తేజస్సు, దానివల్ల
ఆ బ్రహ్మదండం ఆ బ్రహ్మాస్త్రాన్ని మింగేసింది. తత్ అపి అస్త్రం మహాఘోరం బ్రహ్మం బ్రాహ్మేణ తేజస వశిష్ఠః గ్రసతే సర్వం బ్రహ్మదండేన రాఘవ. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, ఆ బ్రహ్మదండంలో ఆ శక్తి ఉన్నది, అది బ్రహ్మాస్త్రాన్ని మింగేసింది అని అనుకోవడానికి లేదు. ఆ బ్రహ్మదండం ఎవరు పట్టుకున్నారో ఆ పట్టుకున్న వాడిలో ఉన్న బ్రహ్మ తేజస్సు ఆ బ్రహ్మాస్త్రం యొక్క తేజస్సుని గ్రసించేసిందని ఎందుకు మనం చెప్పుకున్నామంటే, ఆ విధంగా తేడా చూసుకోకపోతే, ఆ దండంలో ఉన్నది ఆ శక్తి, దండం పట్టుకున్న వాడిలో ఉన్న శక్తి అని చూసుకోకపోతే ఏమనిపిస్తుంది అంటే, వెంటనే ఆ దండం నాకు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ చేతిలో ఉన్నది, వశిష్ఠుడి చేతిలో ఉన్న ఆ దండం నా దగ్గర కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ దండం నా దగ్గర ఉంటే దాన్ని ఆ విధంగా నడిపించే శక్తి కూడా నాలో ఉండాలి. అది ఉంటే ఆయన దగ్గర, వశిష్ఠుడి దగ్గర ఉన్న దండం నేను తెచ్చుకోకర్లేదు. నా దగ్గర ఉన్న బ్రహ్మదండమే, నా దగ్గర ఉన్న గడ్డి పరకే ఆ రకంగా తయారవుతుంది. ఆ శక్తి నేను పెంచుకుంటే నా దగ్గర ఉన్న వస్తువులు కూడా అటువంటి శక్తితోటి పనిచేస్తాయి. ఆ వస్తువులు తెచ్చుకుంటే నాకు ఆ శక్తి రాదు. నాలో శక్తి పెరిగితే నా దగ్గర ఉన్న వస్తువులు ఆ శక్తితో నిండుతాయి. ఎవరైనా బాగా చదువుకున్నారంటే ఆ చదువుకున్న వాడి దగ్గర ఉన్న పెన్నో, వాడు రాసుకున్న నోట్బుక్ తెచ్చుకుంటే నాకు ఆ చదువు రాదు. నేను చదువుకుంటే నా దగ్గర ఉన్న నోట్బుక్, నా పెన్ను నాకు ఆ విధంగా సహకరించినందుకు వాటికి ఆ శక్తి ఉందని అనిపిస్తుంది. వాటిలో ఏమీ లేదు. ఇది సరిగ్గా చూసుకోకపోతే ఆ సామాన్ల మీద ఉంటుంది మనసు. ఆ సామాన్లు ఎవరు పట్టుకున్నారో వాళ్ళ మీద ఉండదు. కాబట్టి అది ముందు చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం. బ్రహ్మాస్త్రం గ్రసమానస్య వశిష్ఠస్య మహాత్మనః త్రైలోక్య మోహనం రౌద్రం రూపం ఆసిత్ సుదారుణం. బ్రహ్మాస్త్రాన్ని గ్రసమానస్య గ్రసిస్తున్న ఆ మహాత్మనః మహాత్ముడైన వశిష్ఠస్య వశిష్ఠుడి యొక్క రూపము త్రైలోక్య మోహనం, 3 లోకాలకు కళ్ళు చెమరేలాంటి రౌద్రం, మహా రౌద్రంతో కూడిన సుదారుణం, మహాదారుణమైన భయంకరమైన రూపం ఆసిత్. ఆ విధంగా జరిగింది. బ్రహ్మాస్త్రాన్ని పట్టుకున్నాడు. ఆ బ్రహ్మాస్త్రం మొత్తం అస్త్రాలని అప్పటికే మింగేసింది. మొత్తం అస్త్రాల్లో, మన విశ్వామిత్రుడు వేసిన వస్త్రాల్లో ఉన్న రకరకాల తేజస్సులను మింగేసింది. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా మింగేసింది. ఆయన ఆ బ్రహ్మదండాన్ని పట్టుకొని నిలబడితే ఆ విధంగా బ్రహ్మాస్త్రాన్ని గ్రసిస్తున్న వశిష్ఠుడి యొక్క రూపము త్రైలోక్య మోహనకరంగా రౌద్రంతో నిండి పరమ దారుణంగా భయంకరంగా ఆసీత్ అయింది ఆ సమయంలో. బ్రహ్మాస్త్రం గ్రసమానస్య వశిష్ఠస్య మహాత్మనః త్రైలోక్య మోహనం రౌద్రం రూపం ఆసీత్ సుదారుణం. ఆ మహాత్ముడైన వశిష్ఠుడి యొక్క రూపం ఎట్లా ఉంది అంటే, చూడడానికి, తట్టుకోవడానికి శక్తి చాలట్లేదు 3 లోకాలకు. రోమకూపేషు సర్వేషు వశిష్ఠస్య మహాత్మనః మారీచ్యః ఇవ నిష్పేతుః అగ్నేః ధూమాకుల అర్చిషః. ఆ విధంగా నిలబడ్డవాడు, ఆ మహాత్ముడైన వశిష్ఠుడి యొక్క రూపము ఆ విధంగా రౌద్రంగా, పరమ దారుణంగా 3 లోకాలకి భయాశ్చర్యాలు కలిగిస్తూ ఉండగా, అప్పుడు ఆ మహాత్ముడైన వశిష్ఠుడి యొక్క సర్వేషు రోమకూపేషు, ఆయన రోమకూపాల్లో నుంచి ధూమాకులము, పొగలతో నిండిన అర్చిషః, జ్వాలలతో ఉన్న అగ్నేహే, అగ్ని యొక్క మారీచ్యః, కిరణాల ఇవ వంటి వెలుగులన్నీ, కాంతులన్నీ నిష్పేతుః బయటికొస్తున్నాయి. రోమకూపేషు సర్వేషు వశిష్ఠస్య మహాత్మనః మారీచ్యః ఇవ నిష్పేతుః అగ్నేః ధూమాకులార్చిషః. ప్రాజ్వలత్ బ్రహ్మదండః చ వశిష్ఠస్య కరోజ్యతః విధూమః ఇవ కాలాగ్నిః అర్యమదండః ఇవాపరః.
ఇంకా ఆయనే అట్లా వెలుగుతుంటే ఆయన రోమకూపాల్లో నుంచి అన్ని దిక్కులకు అగ్నిశిఖల్లాంటి కిరణాలన్నీ బయటకు వస్తుంటే, అగ్నిశిఖల్లోని కిరణాల్లాంటి వెలుగులన్నీ బయటకు వస్తుంటే ఇంకా ఆయన ఎట్లా ఉన్నాడు? ఆయన చేతిలో ఉన్న దండం ఎట్లా ఉందో చూద్దాం. వశిష్ఠస్య అటువంటి విధంగా నిలబడి ఉన్న వశిష్ఠుడి యొక్క కరోద్యత చేతిలో ఎత్తి పట్టుకున్న ఆ బ్రహ్మదండహచ బ్రహ్మదండం కూడా ఏదో విధూమః పొగలేని కాలాగ్ని ఇవ ప్రళయకాలంలోని అగ్నిశిఖలాగానో లేదా అపరహ అర్యమదండః ఇవ మరో యమదండంలాగానో ప్రాజ్వలత్ వెలిగిపోతున్నది. ప్రాజ్వలత్ బ్రహ్మదండః చ వశిష్ఠస్య కరోద్యతః విధూమః ఇవ కాలాగ్నిః యమదండః ఇవ అపరః. తతః అస్తువన్ మునిగణాః వశిష్ఠం జపతాం వరం అమోఘం తే బలం బ్రహ్మన్ తేజః ధారయ తేజసా. తతః ఇంకప్పుడు అక్కడ నిలబడి ఇదంతా చూస్తున్న మునిగణాహ మునులందరూ, పారిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిండొచ్చు, ఇంకా కొత్త వాళ్ళు కూడా వేరే లోకాలన్నిటి నుంచి వచ్చిండొచ్చు. వాళ్ళందరూ జపతాంబరం ఆ తపోమూర్తి అయిన వశిష్ఠం వశిష్ఠుడితో ఈ విధంగా అస్తువన్ స్తుతిస్తూ ఉన్నారు. ఆయన్ని గొప్పగా స్తుతించి ఆయనతో ఏమన్నారంటే, ఓ బ్రహ్మన్, ఓ పూజ్యుడా, తే బలం నీ యొక్క బలము అమోఘం, మోఘము అంటే వ్యర్థం, అమోఘం అంటే వ్యర్థం కానిది, నీ బలము వ్యర్థం కానిదయ్యా. ఇప్పుడు ఆ బలాన్ని ఈ విధంగా వెలుగులతో ఉంచకు, దాన్ని ఉపసంహరించు. ఓ బ్రహ్మన్, తేజః నీ తేజస్సును, నీ తేజస్సు చేత ధారయ ధరించి పట్టుకో, నీ తేజస్సును నీలోనే నిగ్రహించు, అది వ్యర్థం కాకూడదు అని వాళ్ళు చెప్పారు. తతః అస్తువన్ మునిగణాః వశిష్ఠం జపతాంబరం అమోఘం తే బలం బ్రహ్మన్ తేజః ధారయ తేజసా. నిగృహీతః త్వయా బ్రహ్మన్ విశ్వామిత్రః మహాతపాః ప్రసీద జపతాం శ్రేష్ఠ లోకాః సంతు గతవ్యధాః. ఓ బ్రహ్మన్, ఆ మహాతపాః విశ్వామిత్రః, ఆ మహాతపోమూర్తి విశ్వామిత్రుడు త్వయా నీ చేత నిగృహీతః నిగ్రహించబడ్డాడు. ఓ జపతాం శ్రేష్ఠ, ఓ తపోమూర్తి ప్రసీద ఇంక ప్రసన్నుడివవ్వు. లోకాః లోకాలన్నీ గతవ్యధాః వ్యధలు పోయినవై సంతు ఉండుగాక, ఇంక లోకాలకు ఈ వ్యధ వద్దు, నువ్వు ప్రసన్నుడివవ్వు. విశ్వామిత్రుడు నీ వల్ల నిగ్రహించబడ్డాడు, నీ బలము అమోఘము, వ్యర్థం కావడానికి వీల్లేదు, నీ తేజస్సును నీలోనే ఆపు. నిగృహీతః త్వయా బ్రహ్మన్ విశ్వామిత్రః మహాతపాః ప్రసీద జపతాం శ్రేష్ఠ లోకాః సంతు గతవ్యధాః. ఏవం ఉక్తః మహాతేజాః సమం చక్రే మహాతపాః విశ్వామిత్రః అపి నికృతః వినిశ్వస్య ఇదం అబ్రవీత్. ఏవం ఉక్తః ఈ విధంగా చెప్పబడ్డవాడై, మన మహాతేజాః మహాతేజోమూర్తి మహాతపాః మహాతాపసికుడు మన వశిష్ఠ మహర్షి సమం చక్రే ఆయన శాంతిని చేశాడు, శాంతించాడు. ఇంకా మనవాడు విశ్వామిత్రః అపి విశ్వామిత్రుడు కూడా నికృతః అవమానింపబడ్డవాడై వినిశ్వస్య నిట్టూర్చి ఇదం అబ్రవీత్ ఈ విధంగా అన్నాడు. ఓడిపోయానని తెలిసింది ఆయనకి. ముందు ఓడిపోయాడు, అవమానించబడ్డాడు, కోపంతో వెళ్ళాడు, దిగులుతో దుఃఖంతో రెక్కలు తెగిన పక్షిలాగా వెళ్ళాడు. కొడుక్కి రాజ్యాన్ని అప్పచెప్పి ఆయన వెళ్లి తపస్సు చేసుకున్నాడు, శివుణ్ణి మెప్పించాడు,
గొప్ప ధనుర్వేదంతో కూడిన అస్త్రాలన్నీ తెచ్చుకున్నాడు, అవన్నీ ప్రయోగించాడు, మళ్ళీ ఓడిపోయాడు. మళ్ళీ ఇంకా ఆ విధంగా అవమానింపబడ్డవాడై నిట్టూర్చి ఈ విధంగా అన్నాడు, ఏవం ఉక్తః మహాతేజాః శమం చక్రే మహాతపాః విశ్వామిత్రః అపి నికృతః వినిశ్వస్య ఇదం అబ్రవీత్, ధిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మతేజః బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతాని మే. ధిక్, ఛీ, ఏం బలం ఇది, క్షత్రియ బలము, ఇదొక పెద్ద బలమా? బ్రహ్మ తేజస్సే బలం అంటే ఆ బ్రహ్మ తేజస్సు యొక్క బలమే బలము, ఈ క్షత్రియ బలం కూడా ఒక బలం వచ్చి ఏకైనా ఒకే ఒక బ్రహ్మదండైనా బ్రహ్మదండంతో మే నా యొక్క సర్వాస్త్రాన్ని మొత్తం అస్త్రాలన్నీ హతాన్ని నశించిపోయాయి, ఇంక ఇది ఒక పెద్ద బలము, ఛీ అని ఆయన అనుకున్నాడు. ధిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మతేజ బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతాని మే. తత్ ఏతత్ సమవేక్ష అహం ప్రసన్న ఇంద్రియ మానసః తపః మహత్ సమాస్థాస్యే యత్వై బ్రహ్మత్వ కారణం అన్నాడు. తత్ కాబట్టి ఏతత్ ఇదంతా సమవేక్ష బాగా సమీక్షించి బాగా చూసుకున్నాను, నాకు అర్థమైంది. అహం నేను, ఇంకా ప్రసన్న ఇంద్రియ మానసః శాంతించిన ఇంద్రియాలతో మనసుతో కూడిన వాణ్ణి, యత్ ఏదైతే బ్రహ్మత్వ కారణం బ్రహ్మత్వం కావాలి, ఇంకా నాకు క్షత్రియం వద్దు, క్షాత్రం వద్దు, క్షత్రియ బలం ఒక బలం కాదని నాకు అర్థమైంది, బ్రహ్మ బలమే బలమని అర్థమైంది. కాబట్టి ఆ బ్రహ్మత్వం కోసం ఆ కారణానికి నేనింకా ఒక మహత్ తపః గొప్ప తపస్సును సమాస్థాస్యే చేసుకుంటాను అని ఆయన అన్నాడు. తత్ ఏతత్ సమవేక్ష అహం ప్రసన్న ఇంద్రియ మానసః తపః మహత్ సమాస్థాస్యే యత్వై బ్రహ్మత్వ కారణం అన్న చోట మనం వాటికి ఆపుదాము. इति आर्षे श्रीमद् रामायणे वाल्मीकि आदिकाव्ये बालकाण्डे षट्पञ्चाशत् सर्गः सम्पूर्णम्। सर्वं श्री सीतारामचन्द्र प्रभु पादारविन्दार्पणमस्तु। मंगलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलं। वेद वेदांत वेद्याय मेघश्याममूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम्।